హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఒక రివెంజ్ మ్యాచ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా యువ నాయకుల మధ్యలో పోర్ అని చెప్పొచ్చు. 2023 ఐపీఎల్ ఫైనల్లో రవీంద్ర జడేజా చివరి బంతికి కొట్టి ఒక 4 కొట్టి మోహిత్ శర్మ బౌలింగ్లో 4 కొట్టిన తర్వాత ఆ విజయం ఏదైతే వచ్చిందో ఆ విజయం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ ఆడబోతున్న మొదటి మ్యాచ్. ఆ మ్యాచ్ తాలూకు ఆనందమైన దృశ్యాలను మనం చూస్తాము. ఇటువైపు రివెంజ్ దృశ్యాలను ఈ మ్యాచ్ లో చూడబోతున్నామా అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా యువ కెప్టెన్స్. ఇక్కడ శుభమన్ గిల్, రుతురాజ్ గాయక్వాడ్. శుభమన్ గిల్ కి బ్యాక్ హ్యాండ్ లో సపోర్ట్ గా ఏ వ్యక్తులు లేకపోయినప్పటికీ ఇటువైపు రుతురాజ్ గాయక్వాడ్ కి ఒక ఎంఎస్ ధోని లాంటి బెస్ట్ కెప్టెన్ అనే వ్యక్తి వెనకాల తోడుగా ఉన్నాడు. ఇద్దరికి మొదటి మ్యాచెస్ లో ఆ విజయాలు అయితే వచ్చాయి. మరి ఆ విజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కోటలో ఎలా ఆడబోతున్నారు? ఎందుకంటే చెపక్ అంటేనే చెన్నై సూపర్ కింగ్స్ కి పెట్టింది కోట. వాళ్ళ గెలుపులకు పెట్టింది కోట అని చెప్తే ఆ కోటలో బీటలు వారించడానికి గుజరాత్ టైటాన్స్ ఎన్ని వ్యూహాలు వేయాలో ఆ అన్ని వ్యూహాలకు ఈ యువ నాయకుడైనటువంటి శుభమన్ గిల్ మరో యువ నాయకుడిని ఏ విధంగా ఎదుర్కొంటాడు అనేది చూడాలి. ఇక్కడ మొదటి మ్యాచ్ లో వీళ్ళ యొక్క బ్యాటింగ్ తీరు కానీ బౌలింగ్ తీరు కానీ ఇరు జట్ల విజయాలు అనేటివి సమిష్టిగా వచ్చాయని చెప్పొచ్చు. ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి తీసుకున్నా, గుజరాత్ టైటాన్స్ విషయానికి తీసుకున్నా. గుజరాత్ టైటాన్స్ లో చూడండి మీరు, ప్రతి ఒక్కరు బిగ్ ఇన్నింగ్స్ ఆడకపోయినా ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కాంట్రిబ్యూషన్ అనేది ప్రతి ఒక్క మ్యాచ్ లో ఉంటుంది. వీళ్ళకి మొదటి ఐపీఎల్ సీజన్ నుంచి ఇప్పటి వరకు తీసుకున్న సమిష్టి విజయాలు వచ్చాయి. ఒక వ్యక్తిగత ఇన్నింగ్స్ కానీ అదేవిధంగా ఒక్కరి ఇన్నింగ్స్ తో వచ్చిన విజయాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. సమిష్టిగా వీళ్ళ యొక్క విజయాలు అయితే రెగ్యులర్ గా మనం ప్రతి మ్యాచ్ లో చూడొచ్చు. ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే కొన్నిసార్లు సమిష్టి విజయాలు వచ్చినా కొన్నిసార్లు వ్యక్తిగత పర్ఫార్మెన్సెస్ వల్లనే విజయాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళ ముస్తాఫిజర్ మంచి బౌలింగ్ వేయడం, వాళ్ళకి బౌలింగ్ కాస్త వీక్ ఉందా అనుకున్నాం. అదే సమయంలో ముస్తాఫిజర్ లాంటి బౌలర్ చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ స్టేడియంలో అద్భుతంగా రాణిస్తూ ఉండడం అనేది చెన్నైకి ఒక పాజిటివ్. అదేవిధంగా చెన్నై బ్యాటర్స్ అందరూ కూడా సిక్సర్స్ బాగా కొడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, వచ్చిన ప్రతి బ్యాటర్ సిక్సర్లు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ లో సిక్సర్స్ కొట్టే విధానం అనేది కాస్త చేంజ్ ఉండేది. సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోని వీళ్ళు సిక్సర్స్ కొడుతుంటే మిగతా బ్యాటర్స్ కొంచెం వేరే లెవెల్లో ఆడేవాళ్ళు. కానీ ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ లో ప్రతి ఒక్క బ్యాట్స్మెన్, ఆఖరికి అజింక్య రహానే లాస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్ లో కూడా సిక్సర్లు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే టైంలో వీళ్ళు ఏదైతే శివం దుబేకి ఒక ల్యాండ్ మార్క్ గా పెట్టేసి నువ్వు ఇలాగే ఆడాలని చెప్పేసి ఇచ్చారో ఆ కీలకమైన పాత్రని తను సద్వినియోగం చేసుకుంటూ స్పిన్నర్స్ బౌలింగ్ లో అద్భుతంగా సిక్సర్లు కొడుతున్నాడు. ఇదే టైంలో స్పిన్నర్స్ తిప్పకుండా షార్ట్ బాల్ వీక్నెస్ ఉంది కాబట్టి శుభం దుబే మీదకి కాస్త షార్ట్ బాల్ వీక్నెస్ తో బౌలర్స్ ని వాడదాం అనుకుంటే ఆ బౌలర్స్ ని కూడా శుభ్రంగా కొడుతున్నాడు, ఫాస్ట్ బౌలర్స్ ని. ఇది అనేది ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ కి మంచి వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. శుభం దుబేని ఎప్పుడైతే మహేంద్ర సింగ్ ధోని నువ్వు ఇన్ని బాల్స్ ఆడినా ఈ విధంగా కొట్టని లాస్ట్ ఇయర్ లో ఏదైతే తయారు చేశాడో అదే యొక్క పాత్రని మళ్ళీ ఈ ఇయర్ కూడా తను పాటిస్తున్నాడు, శుభ్రంగా కొడుతున్నాడు. ఇక వాళ్ళ ఓపెనర్స్ విషయానికి వస్తే రుతురాజ్ గాయక్వాడ్ అదేవిధంగా రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరు కూడా శుభ్రంగా ఆడతారు, దీంట్లో డౌట్ లేదు. రచిన్ రవీంద్ర లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం ఎలాంటి ఇన్నింగ్స్ ఆడగలడు, ఎలాంటి షాట్స్ కొట్టగలడు, ఎలా కన్ఫ్యూజ్ చేయగలడు. ఇటు బౌలింగ్ కి వాడుకుంటారేమో అంటే లేదు, పూర్తి స్థాయి బ్యాటర్ గా వాడుకుంటున్నారు, శుభ్రంగా కొడుతున్నాడు. తన నుంచి కూడా మంచి ఎబిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా సిక్సర్స్ వస్తాయి. కానీ పిచ్ లాస్ట్ మ్యాచ్ లో ఉన్నట్టు బెంగళూరుతో జరిగినట్టు మ్యాచ్ లో కాస్త పూర్తి స్థాయి స్పిన్నర్ కి టర్న్ కాకుండా బ్యాటింగ్ అనుకూలిస్తుందా, లేదంటే ఎప్పటిలాగే సాంప్రదాయంగా చెన్నైలో వచ్చేసరికి స్పిన్నర్స్ ఖచ్చితంగా తిప్పేస్తారు, రవీంద్ర జడేజా లాంటి స్పిన్నర్స్ కాస్త గట్టిగా కొడతారు అన్నట్టుగా ఉంటారు. అలా కొట్టాల్సి ఉంది, అలా కొడుతుంది, స్పిన్నర్స్ కి ఏమాత్రం టర్న్ అవుతుంది అంటే గుజరాత్ టైటాన్స్ ని ఎదుర్కోవడం చెన్నై సూపర్ కింగ్స్ కి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అక్కడ లెజెండ్స్ లాంటి ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు. ఆ ఇద్దరు స్పిన్నర్స్ చాలా మ్యాచెస్ లో విజయాన్ని అందించారు. రషీద్ ఖాన్ ఎప్పుడైతే తనకు స్పిన్ నుంచి కాస్త సహకారం దొరుకుతుంది, పిచ్ నుంచి కాస్త సహకారం దొరుకుతుంది, స్పిన్ తిరుగుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా T20లో తనని మించిన ప్రమాదకరమైన బౌలర్ అయితే స్పిన్ విషయంలో లేరని చెప్పొచ్చు. మరి తన బౌలింగ్ తో
ఎంతవరకు ఇబ్బంది పెట్టగలడు. అదేవిధంగా మోహిత్ శర్మ లాస్ట్ సీజన్‌లో అద్భుతమైన బౌలింగ్ ఏసి పర్పుల్ క్యాప్ హోల్డర్‌లో గూడా ఉన్నాడు కాబట్టి అదేవిధంగా తను ఏదైతే ఆ స్లోవర్ బాల్స్, నక్కుల్ బాల్స్ ఏస్తూ వికెట్లు తీస్తున్నాడో, ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో గూడా ముంబై ఓటమికి తనే కారణమయ్యాడు. తనే బీటలు వారే విధంగా చేశాడు తన బౌలింగ్‌తో. ఆ స్లోవర్ వన్స్ చెన్నై సూపర్ కింగ్స్ లాంటి పిచెస్ మీద తనకు అద్భుతంగా ఎక్స్‌పీరియన్స్ ఉంది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడాడు. ఈ పిచ్ మీద తనకు అవగాహన ఉంది. పిచ్ కాస్త స్లో అయినా గాని మోహిత్ శర్మ నుంచి ఖచ్చితంగా ఇబ్బందులైతే తప్పవు. ఇక అహ్మదాబాద్‌లో మాత్రమే బ్యాటింగ్ అద్భుతంగా చేస్తాడనే ట్యాగ్ ఏదైతే ఉందో, ఆ ట్యాగ్‌ని తప్పించుకుంటూ తను కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్‌లోనే తన కెప్టెన్సీ యొక్క సత్తాను నిరూపించుకున్నాడు కాబట్టి, శుభమన్ గిల్ నుంచి కూడా భారీ ఇన్నింగ్స్ అయితే బాకీ ఉంది. లాస్ట్ మ్యాచ్‌లో కొంతవరకు పర్లేదనే విధంగా ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, ఈ పెద్ద ఇన్నింగ్స్ అయితే ఆడాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. మరి చెన్నై సూపర్ కింగ్స్ మీద చెన్నై కోటలో ఇటు రుతురాజ్ గైక్వాడ్ లాంటి యంగ్ కెప్టెన్‌ని ఎదుర్కొంటూ, ఈ యంగ్ కెప్టెన్ ఏం చేస్తాడనే దానిపైనే మ్యాచ్ మొత్తం ఉంటుంది. ఎందుకంటే మిగతా మే మ్యాచ్ విషయానికి గాని, అదేవిధంగా ఈ ఐపీఎల్ సీజన్ గురించి గాని, నెక్స్ట్ ఇంకా మ్యాచెస్ జరిగిన తర్వాత ఇంట్రెస్ట్ వస్తుంది గానీ, ఈ మ్యాచ్ మీద మాత్రం ఖచ్చితంగా ఇద్దరు యువ కెప్టెన్‌లు ఎలా ఆడబోతున్నారు, వీళ్ళ కెప్టెన్సీ ఎలా చేయబోతున్నారు, ఇద్దరికి ఒకరొకరు ఎదురైనప్పుడు ఎలా ఆడబోతున్నారనే విషయం మీదనే ఈ మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోనికి బ్యాటింగ్ అవకాశం దొరికే అవకాశం ఉందా? తను దొరికితే ఎలా ఆడతారు అని చూద్దామని ప్రేక్షకులైతే వెయిట్ చేస్తా ఉంటారు. అదేవిధంగా యెల్లో జెర్సీలో నానా రచ్చ అయితే చెపక్‌లో ఎప్పటిలాగే ఉంటుంది. మరి ఆ ప్రేక్షకుల యొక్క క్రౌడ్ యొక్క ఆ అరుపుల్ని, ఆ గోలని ఎదుర్కొంటూ గుజరాత్ టైటాన్స్ ఎంతవరకు చెన్నై సూపర్ కింగ్స్‌ని ఎదుర్కొంటుంది చూడాలి. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌ని ఎంతవరకు నిలువరిస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఇరు జట్ల యొక్క హెడ్ టు హెడ్ మ్యాచెస్ విషయానికి తీసుకుంటే కాస్త అప్పర్ హ్యాండ్ గుజరాత్ టైటాన్స్‌దే ఉందని చెప్పొచ్చు. లాస్ట్ 2 మ్యాచెస్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించినప్పటికీ అంతకుముందు జరిగిన 3 మ్యాచెస్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మీద గుజరాత్ టైటాన్స్‌కి మంచి రికార్డే ఉంది. మరి ఆ రికార్డుని ఏమైనా చెరిపేస్తూ ఇక్కడ విజయాల బాట మళ్ళీ చెన్నైలో విజయాల బాట పట్టాలని గుజరాత్ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా చెన్నైలో మా కంచుకోట కాబట్టి మేమెవరికీ అవకాశం ఇయ్యమన్నట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతుందా చూడాలి. ఇక సమిష్టిగా ఆడుతున్న గుజరాత్‌ని ఎదుర్కోవడం ఒక రకంగా చెన్నై సూపర్ కింగ్స్‌కి కొంతవరకు ఇబ్బందే అని చెప్పొచ్చు. చూద్దాం మరి. ఎందుకంటే బిగ్ స్టార్స్ లేకపోయినప్పటికీ వీళ్ళు ఉన్న వ్యక్తులతోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ కోచర్ అయినటువంటి ఆశిష్ నెహ్రా ఆ గ్రౌండ్ చుట్టూనే తిరుగుతూ ప్రతి నిమిషం వీళ్ళకి మంచి అవకాశాలు ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ యొక్క విజయాలకు వాళ్ళ కోచ్ కూడా వెనక ఉండి వీళ్ళని పూర్తి స్థాయిగా నడిపిస్తున్నాడు. ఆ గ్రౌండ్ చుట్టూ తిరుగుతూనే నడిపిస్తున్నాడు కాబట్టి మరి ఈ మ్యాచ్‌లో కూడా వాళ్ళ కోచ్ ఆశిష్ నెహ్రా ఎన్ని వ్యూహాలు ఏస్తాడో చెన్నై కోటలో అనేది చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.